భూ సమస్యలతో తగాదాలతో గట్ల దగ్గర పొలాల దగ్గర రస్తాల దగ్గర ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము ప్రభుత్వము రీసర్వే చేస్తూ ఉంది. ఒకవైపు సమస్య పరిష్కారం పూర్తిగా రైతు తన భూమి హక్కుగా ఫీల్ కావాలనేటువంటి ఉద్దేశం చేస్తుంది. అసలు భూ సర్వే కానీ ఇప్పుడు వచ్చినటువంటి భూ హక్కు యాజమాన్య హక్కు చట్టం కానీ దీనివల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందంటారా? ఇప్పుడు ఈ గతంలోనే బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏమంటే భూములన్నీ సర్వే చేసి రాళ్ళు పోతి రాళ్ళు కూడా పక్కటబందీగా పోతి ఆ రాళ్ళకు కూడా దిక్సూచి తూర్పుకు పడమరకు గట్టు ఎట్లా ఉందని సూచికగా గీతలేసి ఉలితో మొలిచి పెట్టారు. భూములు కొలిచేయకపోతే అక్కడ వెతికితే బ్రిటిష్ వాళ్ళ కాలం నాడు పాతిన రాళ్ళు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. మంచి పని చేశారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే అని పెట్టారు. దీని ద్వారా ఇది ఎంఆర్ఓలకి పండగలాగా ఉంది నిజంగా చెప్పాలంటే. సర్వేయర్లకి ఎంఆర్ఓలకి ఒక రైతు ఒక 4 ఎకరాల పొలం ఉంటే ఆ 4 ఎకరాల పొలం సేద్యం చేస్తూ ఉంటాడు, పాసుబుక్లు ఉంటుంది. కొలిసేయకపోతే అది 4.5 ఎకరాలు తెలుతుంది. ఒక అరెకరా గట్లు గిట్లు సదురు చేసుకుని రాళ్ళు తీసుకొని ఒక ఎకరా చుట్టుపక్కలను తన పొలంలో ఉండే గట్లే శుభ్రం చేసుకొని ఉంటాడు భార్య పిల్లలతో కష్టపడి లేదా ప్రొక్లైన్లు పెట్టి. నీ దాన్ని 4 ఎకరాలే ఉంది కదా, 6 ఎకరాలు లేదు నీది ఎక్కువ ఉంది అని 6 ఎకరా వేరే వాళ్ళకి కట్టబెట్టేకి రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేసి లేదా నీకేస్తే 6 ఎకరా కూడా కానీ డబ్బులు ఇవ్వాలా అని బిజినెస్ చేయడం మొదలు పెడుతున్నారు చాలామంది. అందరూ కాకపోయినా కొంతమంది చేస్తున్నారు అట్లా అక్కడక్కడ. కాబట్టి అంత అవసరం లేదు భూ రీసర్వే పేరుతోటి. గతంలో చేసేవి బాగా చక్కగా ఉన్నాయి. ఎక్కడో అరొకరో ఏమైనా వస్తే తగాదాలు వస్తే కోర్టుకు పోతున్నారు, పరిష్కారం చేసుకుంటున్నారు. అవన్నీ పకడ్బందీ ఉన్నాయి. అదొకటి. రెండవది ఇప్పుడు ఈ 512 జీవో ప్రకారం 2027 అని చట్టం తీసుకొచ్చారు కదా. ఈ భూ యాజమాన్య హక్కు అనే చట్టం పేరుతోటి గత ఈ రైతుల నోట్లో మట్టి కొట్టినట్లయితే చెప్పాలంటే. ఎందుకోసం అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడేం తగాద భూమి దగ్గర పొలం గట్టు పక్కన పొలం పక్కన పొలం వాళ్ళకి అన్నదమ్ములకి తగాదాలు వస్తే కోర్టుకు పోతున్నారు, లోకల్ కోర్టుకి, జిల్లా కోర్టుకు పోతున్నారు, అక్కడికి కాకంటే హైకోర్టుకు పోతున్నారు. జడ్జిలు ఎవరిది భూమో ఎవరిదో తేల్చి చెప్పేసి తీర్పులు ఇస్తున్నారు, నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్త కొంచెం వ్యవహారమే కాదు, ఇది ఈరోజు వచ్చింది కాదు, గతం నుంచి వస్తున్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ తీసేసి ఏకంగా మండల స్థాయిలోనే ఒక అధికారిని పెట్టి లేదా ఎంఆర్ఓకి అప్పచెప్పి మండల స్థాయి అధికారిని పెట్టి అక్కడే మీ సమస్య పరిష్కారం కావాలా ఆయనే తీర్పు చెప్తాడు అని చెప్పబోతే ఈయన జడ్జి కాదు, న్యాయమూర్తి కాదు, ప్రధాన న్యాయమూర్తి కాదు, మండలంలో ఉన్నటువంటి అధికారి. రాజకీయ ప్రలోభాలకి లొంగుతారు, డబ్బులకి లొంగుతారు గ్యారెంటీగా. అంటే మీకు ఎంఆర్ఓలకి మెజిస్ట్రేట్ అధికారం ఇచ్చారు కదా మొదటిగా. మెజిస్ట్రేట్ అంటే కొన్ని విషయాలు మెజిస్ట్రేట్ అధికారమే, ఈ భూమి విషయాలు మెజిస్ట్రేట్ అధికారం లేదు. ఏమన్నా పంచనామా చేసే విషయంలోనా చనిపోతేనో ఇట్లాంటి విషయాలు పోయి న్యాయం చేసి పంచనామా చేసి ఎవరిని ఎవరికి అప్పచెప్తారు కదా, అంతవరకు పరిమితం. కానీ మొత్తం అంతా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని విషయాలకి ఈయన జడ్జి కాదు, జడ్జిమెంట్ ఇచ్చేకి. ఏ చిన్న తగాదు వచ్చినా మెజిస్ట్రేట్ కోర్టుకు పోతారు, జిల్లా కోర్టుకు పోతారు, కొట్టుకున్నా తన్నుకున్నా ఎక్కడైనా పోతూ ఉంటారు, చంపుకున్నా పోతుంటారు జిల్లా కోర్టుకు. అంతేగాని అన్యాయం జరిగితే కోర్టుకు ఆశ్రయిస్తుంటారు. కాబట్టి ఈ విధంగా చేయడం వలన గత 4-5 సంవత్సరాల నుంచి భూములు అనేటివి మొత్తం భూముల మీద పడ్డారు. పెద్ద పెద్ద వాళ్ళ కనులన్నీ భూమి మీద కొండలు గుట్టలన్నీ కొట్టేసుకుంటారు. వంకలు వాగుల సర్వే నంబర్లు కూడా సర్వే నంబర్లు మార్చి తన పొలంగా కట్టబెట్టుకుంటారు. ఇప్పుడు ఒక 4-5 నెలల కిందట కర్నూలు జిల్లాలో దేవరకొండ ఎంఆర్ఓ సస్పెండ్ చేశారు. ఒక 3/4 ఎకరా భూమి అసలైన లబ్ధిదారుని ఎక్కించుకుంటే వేరే వాళ్ళకి ఎక్కించాడు. విచారణలో బయటపడింది. డబ్బులు కాశపడి ఎక్కించాడని కలెక్టర్ గారు సస్పెండ్ చేశాడు ఆ ఎంఆర్ఓని. ఈ మధ్యకాలంలోన కర్నూలు జిల్లా తుగ్గలి మండలము ఆర్ఎస్ పెండేకల్లో కొండల సర్వే నంబర్లను తీసి ఆ కొండల సర్వే నంబర్లు మార్చి కర్నూలు ఆ ఊర్లో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పోయి లోన్ తీసుకున్నారు కొండలకి. అంటే ఎక్కడి దాకా పోయారు చూడండి, కొండల పెడుతూ లోన్ తీశారు, వంకల పెడుతూ లోన్ తీసుకున్నారు. ఇదంతా ఎంఆర్ఓకి తెలియకుండా జరుగుతుందా? ఎంఆర్ఓకి తెలిసి జరుగుతుంది. కాబట్టి డబ్బులకి కక్కుర్తుపడేటువంటి ఇట్లాంటి వాళ్ళు ఉండేటువంటి ఈ వ్యవస్థలోన ఇప్పుడు మండల స్థాయిలో మీ సమస్య పరిష్కారం చేసుకోండి, ఒక అధికారిని నియమిస్తున్నామంటే ఈ డబ్బులు కాశపడి ప్రలోభాలకి అయి లేదా రాజకీయంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పక్షం వహించి లేదా వాళ్ళ ఒత్తిడికి తల ఒగ్గి ఎవరికి కట్టబెట్టాలి వాళ్ళకి కట్టబెట్టారు. అక్కడి పరిష్కారం కాబట్టి జిల్లాలో ఉండే అధికారి దగ్గర పోలా. జిల్లా అధికారులైనా కింది అధికారులైనా నిజంగా ప్రలోభాలు లోనవుతారు. అక్కడి పరిష్కారం అంటే ట్రిబ్యునల్ పోలా, ఆ తర్వాత కోర్టు పోలా ఉంటారు. ఈ లోపల ఇది అయ్యే పని కాదు. చిన్న చిన్న వాళ్ళు హైకోర్టు దాకా పోయేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడున్న వ్యవస్థ బాగుంది,
దీనికి ఏమైనా మెరుగులు గిరుగులు దిద్దొచ్చు అంతే తప్ప కానీ దీన్ని పూర్తిగా తీసేసి మండలాధికారులకి జిల్లా అధికారులకి మేము హక్కులు ఇస్తాం అని చెప్పడం ఇది రైతాంగం నోటి మీద మట్టి కొట్టినట్లే. రైతుల భూములు క్రమేణా లాక్కోవడానికి పెద్ద పెద్ద వాళ్ళ కట్టబెట్టడానికి చేసే ఒక ప్రయత్నం తప్ప మరొకటి కాదని మేము రైతు సంఘం తప్ప తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.